హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మునాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం టాటా హారియర్ XT-A ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది. పానోరామిక్ సన్ రూఫ్ ఆటోమేటిక్ కార్ అండి. ఈ కారు చూసుకున్నట్లయితే యూపీ కారు ఢిల్లీలో ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను. ఎన్ఓసిస్ అని ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. అదర్ స్టేట్ కార్ల ఫైనాన్స్ రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు. మీరు వస్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు. మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్, కంటైనర్ ఛార్జెస్, కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది. నా పేరు పీవీసీ మున్నా. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది. నేను ఢిల్లీలో ఉన్నాను. ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉందండి. టాటా హారియర్ XT-A ప్లస్ ఆటోమేటిక్ పానోరామిక్ సన్ రూఫ్ 10 ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి. అలాగే ఈ కార్ మోడల్ 2020 మోడల్, 2035 దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది. 1,11,000 కిలోమీటర్లు తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది. డీజిల్ కారు, ఆటోమేటిక్ కారు, ఇన్వాయిస్ ఓనర్, ఫస్ట్ ఓనర్ అండి. కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. ఇంజన్ యొక్క పికప్ నెంబర్ 1 గా ఉంది. సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి. టైర్స్ 80-90% 4 టైర్స్ ఉన్నాయి. అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. స్టెప్నీ అన్యూజ్ అండి. ఏసీ చిల్లేసి ఫుల్ వర్కింగ్ లో ఉంది. రియర్ లో ఉన్నటువంటి ఏసీ వెన్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది. అలాగే మ్యూజిక్ సిస్టమ్ ఉంది. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, బ్లూటూత్, వాయిస్ కమాండ్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే స్మార్ట్ సెన్సార్ కీస్ 2 కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి. సేఫ్టీ పరంగా 10 ఎయిర్ బ్యాగ్స్, ABS, రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. అలాగే పానోరామిక్ సన్ రూఫ్ ఓపెన్ లో, క్లోజింగ్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు కలర్ వచ్చేసి వైట్ కలర్ కారు. ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. కారు బాడీ పరంగా పిల్లర్స్ లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి 8 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్ పేస్టింగ్, బాడీ పంచింగ్ పర్ఫెక్ట్ గా ఉంది. రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కింద బాడీ కూడా పర్ఫెక్ట్ గా ఉంది. వెనకాల బూట్ లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. డిక్కీ డోర్ పర్ఫెక్ట్ గా ఉంది. ఫ్రంట్ 2 యాప్రాన్స్, 2 లెగ్స్, రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కారు. కారుకి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. ఈ కారు ధర 11,80,000 రూపాయలు. 11,80,000 రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను. చలో వచ్చేయండి. ఇప్పుడు హారియర్ కొనాలంటే దాదాపుగా 20 లక్షల పైన ఉన్నట్టుందండి. చూడొచ్చు, టాటా హారియర్ టాప్ ఎండ్. ఇది ఫుల్లీ టాప్ ఎండ్ వేరియంట్. పానోరామిక్ సన్ రూఫ్, ఫ్రంట్ బానెట్ పర్ఫెక్ట్గా ఉంది. హెడ్ ల్యాంప్స్ 100% ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే 80% టైర్స్ ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు, చాలా నీట్గా ఉంది. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. చూడొచ్చు, డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. 80% టైర్ ఉంది. ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. వెనకాల టెయిల్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. అలాగే రూఫ్ కూడా చూడొచ్చండి, చాలా అంటే చాలా నీట్గా ఉంది. అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది. ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. పర్ఫెక్ట్గా ఉంది. అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి. అలాగే చూడొచ్చు, బాడీ కూడా మొత్తం కూడా ఎక్కడికక్కడ కూడా చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది. ఎటువంటి రస్ట్ కూడా అయితే రాలేదు. అలాగే చూసుకున్నట్లయితే స్టెప్నీ చూసుకున్నట్లయితే 100% స్టెప్నీ టైర్ అయితే ఉందండి. 100% స్టెప్నీ టైర్ అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను. చూడొచ్చు, కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్, 80-90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. హామ్ రెస్ట్ ఉంది. రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది. ఎటువంటి షేడింగ్స్ కానీ, ఎటువంటి మరకలు కానీ అయితే లేవు. అలాగే పిల్లర్స్కి మీకు రియర్ ఏసీ వెన్స్ అయితే వస్తాయి. డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. రిక్వెస్ట్ సెన్సార్స్, ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి. మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్ అయితే ఉందండి. ఇవి కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది. కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉందండి. కీస్, స్మార్ట్ సెన్సార్ కీస్ 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, బ్లూటూత్, వాయిస్ కమాండ్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. అలాగే సేఫ్టీ విషయంలో ఈ కార్లో 10 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ABS అయితే ఉంది. అలాగే రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి. ఆటోమేటిక్ కారు. చూడొచ్చు, రివర్స్ కెమెరా కూడా చాలా చక్కగా కానొస్తుంది. మీకు కెమెరాలో బ్లింకింగ్ అవుతుంది, కాకపోతే జెన్యూన్గా అయితే నెంబర్ 1 కానొస్తుందండి. చూడొచ్చు, కెమెరా కూడా జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేస్తే ఇది కానొస్తుంది. దూరంగా పెడితే అట్లా వస్తుంది. కాకపోతే కెమెరా మంచిగా కానొస్తుంది. ఇది మన కెమెరా ఫాల్ట్ అయితే వస్తుందండి, ఫోన్ కెమెరా ఫాల్ట్. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు, న్యూట్రల్, డ్రైవ్ మోడ్, మాన్యువల్గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. మళ్ళీ పార్కింగ్లో పెడతాం అయితే జరిగిందండి. అలాగే చూసుకున్నట్లయితే సన్ రూఫ్ కూడా చూడొచ్చు, సన్ రూఫ్ ఓపెన్లో కానీ, క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి.
అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 1,11,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. క్లస్టర్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. చూడొచ్చు సన్ రూఫ్ ఓపెన్లో క్లోజింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి. ఆటో సన్ రూఫ్ అండి. సన్ రూఫ్ కూడా క్లోజ్ అయిపోతుంది. అలాగే 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి. అలాగే టైర్స్ 80% టైర్స్ అయితే ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇంజన్ యొక్క నాయిస్ ఎక్సలెంట్ అయితే ఉందండి. ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా పర్ఫెక్ట్గా ఉంది. అమ్రాన్ కంపెనీ బ్యాటరీ ఉంది. లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 2 యాప్రాన్స్ పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా ఉంది. అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. ఈ కారు చూసుకున్నట్లయితే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి కూడా ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు. అలాగే బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. టాటా హారియర్ కార్లకి 30,000 40,000 తిరిగిన కార్లకు కూడా ఇంజన్ ఆయిల్ అంతా ఉంటుంది. ఈ కారు ఇంజన్ లక్షణమే అంతా. కాకపోతే ఈ కారు 1,11,000 అయినా కూడా ఆయిల్ కానీ గ్యాస్ కానీ బయటికి రావట్లేదండి. మీరంతా కాబట్టి మీ షోరూంలో కూడా కనుక్కోవచ్చు. ఎందుకంటే హారియర్ కార్లు దాదాపుగా ఒక 5-6 కార్లు అమ్మాను నేను. ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే 2020 కారు హారియర్ XZA ప్లస్ ఆటోమేటిక్ పానరామిక్ సన్ రూఫ్. ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. 2 కీస్ ఉన్నాయి. కారు ధర 11,80,000 రూపాయలు. కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు PVC మున్నాని. అందరికీ బాయ్. జై హింద్.